స్తుతులకు పాత్రుడా, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు, మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా నీవే చూచుకొనుము, యెహోవా నీవే చూచుకొనుము, సర్వము సమకూర్చును. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. వ్యాధులను తొలగించినావు, మృతులను మరిలేపినావు, వ్యాధులను తొలగించినావు, మృతులను మరిలేపినావు. యెహోవా రఫా స్వస్థపరచును, యెహోవా రఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి కీర్తనల భాగము 116వ కీర్తన మొదటి నుంచి 14 వచనాలు చదువుకుందాం. యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు, కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. ఆయన నాకు చెవి ఎగ్గెను, కావున నా జీవిత కాలమంతయు నేను ఆయనకు మొర్రపెట్టెదను. మరణబంధములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపుమని యెహోవా నామమును బట్టి నేను మొరపెట్టి తిని. యెహోవా దయాళుడు నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు. యెహోవా సాధువులను కాపాడువాడు. నేను కృంగియుండగా ఆయన నన్ను రక్షించెను. నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు. తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుము. మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడవకుండా, నా కన్నులను జారిపడకుండా నా పాదములను నీవు తప్పించున్నావు. సజీవులున్న దేశములో
యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. నేను అలాగ మాట్లాడి నమ్మిక ఇచ్చి తిని నేను మిగుల బాధపడిన వాడును. నేను తొందరపడిన వాడనై ఏ మనుష్యుడును నమ్మదగిన వాడు కాడనుకొంటిని. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించదును. రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించేదను. ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించేదను. చదవబడ్డ వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించి మహిమ పొందును గాక. ఆమేన్. ఉండొచ్చు, శోధనలు ఉండొచ్చు, అనారోగ్యమైన పరిస్థితులు, బలహీనతలు అయినను కూడా దేవుని కృప మన ఎడల ఎప్పుడు కూడా తప్పిపోలేదు. ఈరోజు ఈ దినం సజీవంగా ఉన్నామంటే కేవలం దేవుని కృప. మనం హృదయపూర్వకంగా దేవుని ఆరాధిద్దాం. మహిమని కొరకే మహాత్యము నీ కొరకే స్తుతియు ఘనత స్తోత్రము పరిశుద్ధుడా నీ కొరకే స్తుతియు ఘనత స్తోత్రము పరిశుద్ధుడా నీ కొరకే ఆరాధనా
దేవుడు చేసిన మేళ్ళ మన కోసం, మన ఫ్యామిలీ కోసం, మనకి ఇష్టమైన వారి కోసం ఆయన దగ్గర మేలు చేస్తే మనం ఏం చేస్తామండి? కృతజ్ఞత. మనం ఇక్కడ చూసుకుంటే 10 మంది కుష్ఠరోగుల్లో 10 మంది స్వస్థత నొందితే ఒక్కరే దేవుడి దగ్గరికి వెళ్ళి స్తుతులు కృతజ్ఞతగా ఉన్నాడు. మన జీవితంలో మనం ఎన్నిసార్లు కృతజ్ఞతగా ఉన్నామో లేదో మనంతట మనం ఈరోజు మనల్ని పరీక్షించుకున్నాం. ఎన్నోసార్లు మనం అడిగింది దేవుడు మనకి ఇచ్చినప్పుడు మనం ఎన్నోసార్లు కృతజ్ఞత చెల్లించలేని వారుగా ఉన్నామేమో. కానీ మనం ఆ 10 మందిలో ఒక్కడిగా మనము ఈ దినాన ఆయనని స్తుతించాలి. మూడవది ప్రైజ్, అంటే స్తుతి. ప్రైజ్ అంటే ఏంటి? ఫస్ట్ది ప్రేయర్, సెకండ్ది కృతజ్ఞత, థర్డ్ది స్తుతి. స్తుతి అంటే మనం దేవుడిని ఏ అక్కర అడగలేకపోయినా, మనం దేని గురించి ఆలోచించకుండా కేవలం ఆయనని స్తుతించడం, ఆయన నామాన్ని ఘనపరచడం. మన బైబిల్ పుస్తకంలో చూసుకుంటే పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, దాన్ని ఏమంటామండి? స్తుతి. అలాగే 4వది చూసుకుంటే వర్షిప్, ఆరాధన. మనం ఇప్పుడు చేసేది ఏంటి? ఆరాధన. ఎందుకు చేస్తాం ఆరాధన? మనం దేవుడు చేసిన మేళ్ళను బట్టి మనం ఆరాధిస్తాం. మనం ఇక్కడ యోబు 1:21 చూసుకుందాం. యోబు 1:21. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరిని వచ్చితును, దిగంబరిని అక్కడికి తిరిగి వెళ్ళదును. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఏం కలగాలండి? యెహోవా నామానికి. ఇక్కడ యోబుకి అన్ని ఉన్నప్పుడు స్తుతించాడా? ఏమి లేనప్పుడు స్తుతించాడా? ఏమి లేనప్పుడు. మనం ఈ దినాన అన్ని స్తుతిస్తున్నామా? ఏమి లేకుండా స్తుతిస్తున్నామా? అన్నీ ఉన్నాయి, కానీ ఇంకా చైర్స్ అన్నీ ఖాళీగానే ఉన్నాయి. లాస్ట్కి వస్తే మనకు అంత ఆశీర్వాదం ఉంటుందా? మనం పాటలతో దేవుని మహిమపరచాలి. ఆరాధన వాక్యములు, పర్సనల్గా చేసే ఆరాధనలో మనం ఏం చేయాలి? ఆయనను స్తుతించాలి. మనం ఈ దినాన టైంకి వచ్చి ఆయన స్తుతిస్తున్నామా లేదా? స్తుతిస్తున్నాం. రాని వారు ఎప్పుడు వస్తున్నారు? వారు 9 మెసేజ్కి వస్తున్నారు కదా. సో మనం దేవుణ్ణి ఇక్కడ యోబు చూసుకుంటే ఏం లేనప్పుడే ఆయన దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. మనం ఏమీ లేకపోతే అసలు చర్చికి కూడా రాము. నన్ను అడిగితే ఎంత బాధున్నా ఏదున్నా అసలు చర్చికే రాము మనం. కానీ యోబులాగా మనం కూడా ఉండాలండి. ఈరోజు మన వాక్యం చూసుకుంటే కీర్తనలు 116 మొదటి వచనం. యెహోవా నా మొరను, నా విన్నపములను ఆలకించి ఉన్నాడు, కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. ఇక్కడ మొర అనేది మనం చూసుకుంటే మనం కన్నీటితో చేసే ప్రార్థనని మనం మొర అంటున్నాం. విన్నపం అంటే మన హృదయంలో అనుకునేది, లేకపోతే బయట జస్ట్ మన పెదవులతో మనం అనేదాన్ని ఏమంటాం? విన్నపము. ఇక్కడ ఈ భక్తుడు ఏం చేస్తున్నాడండి? మొర్రను విన్నపమును ఎవరు ఆలకించున్నాడంట? దేవుడు ఆలకించున్నాడు. కానీ ఈయన ఏం చేస్తున్నాడు? తర్వాత వచనంలో నేను ఆయనను ప్రేమించుచున్నాను. ఆయన ఏం చేస్తున్నాడండి? దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడా? ఎంతగా ప్రేమిస్తున్నాడు? తన ప్రాణం ఇచ్చినంతగా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించింది. ఆయన మనల్ని ప్రేమిస్తుంటే మనం ఆయనను ప్రేమించాలా వద్దా? ప్రేమించాలి. ఎందుకు? మన మొరలను, మన విన్నపములను, మనం పెట్టే ప్రతి ఒక్కటి, దేవుడి దగ్గర అడిగే ప్రతి ఒక్కటి ఆయన వింటున్నాడు. మనం ఏం చేయాలి? ఆయనని ప్రేమించాలి. అలాగే 2వ వచనంలో చూసుకుంటే ఆయన నాకు చెవియొగ్గెను, కావున నా జీవిత కాలం అంతయు నేను ఆయనకు మొర్రపెట్టుదును. దేవుడు ఏం చేశాడు? చెవియొగ్గాడు. అంటే మనం చేసే ప్రార్థనలు, విన్నపములు ఆయన చెవులను చొచ్చాయన్నమాట. ఆయన చెవులారా మన ప్రార్థనలు, మన విన్నపములను ఆయన ఆలకించినాడు. మనం ఏం చేయాలి? ఇంకా జీవితకాలం అంటే మనం ఉన్నంత కాలం ఈ లోకంలో ఎన్ని రోజులైతే ఉంటామో అప్పటి వరకు మనం ఏం చేయాలి? ఆయనను మొర్ర పెట్టాలి. ఎందుకు? ఆయన మన మొరలను ఆలకిస్తాడు కాబట్టి మనం ఆయనకు మొర్ర పెట్టాలి. 3వ వచనం మనం చూసుకుంటే మరణ బంధములను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. ఇక్కడ ఏమొచ్చిందంట అండి? మరణ బంధములు చుట్టుకొని ఉన్నాయంట, పాతాళపు వేదనలు పట్టుకొని ఉంటాయంట, శ్రమయు దుఃఖము వచ్చిందంట. మనకి శ్రమ వచ్చిందంటే ఆటోమేటిక్ మనకి
దుఃఖం వచ్చేస్తుంది. కానీ ఇక్కడ ఈ భక్తుడు ఏడుస్తున్నాడా? ఆయనకి దుఃఖం వచ్చిందని చెప్తున్నాడు, కానీ నేను ఇక్కడ ఏడుస్తున్నానని మాత్రం చెప్పలేదు. కానీ మనకి శ్రమ వస్తే మనం ఫస్ట్ ఏం చేస్తాం? ఏడుస్తాం. ఫస్ట్ మనం ఏం చేస్తాం? ఏడుస్తాం. శ్రమ వస్తే ఎంతో మంది దేవుడి మార్గాన్ని విడిచిపెట్టి సొంత మార్గంలో వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ భక్తుడికి మరణ బంధములు వచ్చిన, పాతాలకు వేదనలు ఆయన చుట్టుకొని ఉన్న, శ్రమయు బాధ వచ్చిన ఆయన ఏమంటున్నాడు? అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపమని యెహోవా నామమును బట్టి నేను మొర్రపెట్టుచున్నాను. దయచేసి దేవా, నన్ను ఈ వేదనలు, ఈ చావు నుంచి, ఈ బాధ నుంచి నన్ను విడిపించు. ఎందుకంటే నీ నామమును బట్టి నేను మొర్రపెట్టుచున్నాను. అలాగే యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు. మనం ఇక్కడ దయ అంటే ఏంటి? మర్సీ. దయ అంటే మర్సీ. కీర్తనలు 18వ అధ్యాయము 25వ వచనము. కీర్తనలు 18:25. దయగల వారి ఎడల నీవు దయ చూపించుదు. చాలండి. ఇక్కడ ఏం చెప్తున్నారండి? దయగల వారి ఎడల నీవు దయ చూపించుదు. దేవుడు మనం పట్ల ఏం చూపిస్తాడు? దయ. ఈ మనుషులు మనకు చూపిస్తారా దయ? మన పైన జాలి కూడా ఉండదు వాళ్ళకి. కానీ దేవుడు ఏమంటున్నాడు? దయగల వారి పైన ఆయన ఏం చూపిస్తాడు? దయ. అందుకే ఆయన ఏంటిది? దయాళుడు. రెండవది మనం చూసుకుంటే నీతిమంతుడు. కీర్తనలు 11:7వ అధ్యాయం 7వ వచనం. 11వ అధ్యాయం 7వ వచనం. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసేదరు. ఆయన ఎవరండి? నీతిమంతుడు. ఎందుకంటే ఆయన నీతిని ప్రేమిస్తాడు. నీతి అంటే యేసు ప్రభు. ఇంగ్లీష్లో మనం చూసుకుంటే ఆనెస్ట్నెస్. మనం ఉండగలుగుతామా? నీతిమంతురాలుగా, నీతిమంతుడుగా మనం ఉండగలుగుతామా? ఏదో ఒక అబద్ధం చెప్పేస్తాం కదా రోజులో. మనం నీతిమంతులుగా ఉండలేము. కానీ మన దేవుడు ఎలా ఉన్నాడు? నీతిమంతుడు. ఆయన దయాళుడు. మూడవది చూసుకుంటే ఆయన వాత్సల్యత గలవాడు. విలాప వాక్యాలు 3:23. విలాప వాక్యాలు 3:23. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. అనుదినము అంటే రోజు, ప్రతిరోజు ఆయనకి ఏం పుడుతుంది మన పైన? వాత్సల్యత అంటే ఎఫెక్షన్. తల్లికి తండ్రికి మన పైన ఉన్న ప్రేమ. మనం ఏం చేస్తున్నామా, టైంకి ఇంటికి వస్తున్నామా లేదా అనేది వాళ్ళకి మన పట్ల ఉండేది అది ఎఫెక్షన్. గాడ్కి మన పైన ఎంత ఎఫెక్షన్ ఉంది? అది అనుదినము ఆయన నూతనంగా వాత్సల్యత మన పైన పుడుతుంది. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు. ఈ లోకంలో చూసుకుంటే రోజు రోజుకి ప్రేమ తగ్గుతుంది, కానీ ప్రేమ ఎక్కడ ఎక్కువ అవ్వట్లేదు. కానీ మన దేవుడు మన పైన అనుదినము ఆయన ప్రేమను మన పైన వెల్లడిపరుస్తున్నాడండి. అలాగే కీర్తనలు 116:6వ వచనం మనం చూసుకుంటే, యెహోవా సాధువులను కాపాడువాడు, నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించను. సాధువులంటే బలము లేని వారు, నిస్సహాయ స్థితిలో ఉన్నవారిని ఆయన ఏం చేస్తున్నాడంటే కృంగి ఉండగా రక్షించే దేవుడు. మనం ఈ లోకంలో కృంగి ఉండగా ఎవరైనా మన పక్కన వచ్చి ఉంటారా? కొద్దిసేపు ఉంటారు, కొద్దిసేపు అయ్యాక మన నుంచి వెళ్ళిపోతారు. కానీ మన దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే కృంగి ఉన్న పరిస్థితిలో ఆయన మనల్ని రక్షించే దేవుడుగా, కాపాడే దేవుడుగా ఉన్నాడండి. అదే 7వ వచనం చూసుకుంటే, నా ప్రాణమా యెహోవా నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు, తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుము. ఇక్కడ ఏమంటున్నాడు? దేంతో మాట్లాడుతున్నాడండి భక్తుడు? దేంతో మాట్లాడుతున్నాడు? ప్రాణము. మనం కీర్తనలు గ్రంథంలో చూసుకుంటే చాలాసార్లు నా ప్రాణమా, నా ప్రాణమా అని ఎన్నోసార్లు మనం చదువుతూ ఉంటాం. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? యెహోవా నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు. మనం కీర్తనలు 43వ అధ్యాయము 5వ వచనంలో చూసుకున్నట్లయితే, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఇంచుము, ఆయన నా రక్షణకర్త నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించుచున్నాను. ఇక్కడ ఏమంటున్నాడండి భక్తుడు? నా ప్రాణమా నాలో నీవెందుకు తొందరపడుచున్నావు. మనకి ఏదైనా భయం వస్తే, ఏదైనా బాధ వస్తే ఫస్ట్ ఏదండి ఎక్కువ హర్టింగ్ అనిపించేది? మన ప్రాణమే కదా. బయటికి చూడడానికి మానవులో మనం ఎంతో బాగుంటాం, కానీ మన లోపల ఎన్ని బాధలు ఉన్నాయో
అది మనకే తెలుసు, మన ప్రాణానికే తెలుసు. ఇంకో ధనవంతుడు ఏమంటాడు, నా ప్రాణమా తినుము తాగుము సుఖించు. కానీ ఆయనలో సంతోషం ఉంది, ఆయన ప్రాణంలో అంత వేదన నలిగిపోయి ఉంటుంది ప్రాణము. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, నా ప్రాణమా నీకు యెహోవా నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు. నా ప్రాణమా యెహోవా నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు, తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుము. మనకు విశ్రాంతి ఎవరి దగ్గర దొరుకుతుందంటే మన దేవుడి దగ్గరే దొరుకుతుంది. ప్రయాసపడి భారము మోసుకొని వచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. ఇక్కడ ఏమిస్తున్నాడండి, తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుము. అలాగే మనం 8వ వచనం చూసుకుంటే, మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను నీవు తప్పించున్నావు. మరణము నుండి అంటే మనం నరకంలో పాపంలో పోకుండా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు, తప్పిస్తున్నాడు. అక్కడ మనకి ఏడుపు ఉంటుంది, బాధ ఉంటుంది. ఇక్కడ ఏమంటున్నాడు, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, పాపములో జారిపోకుండా మన పాదాలను దేవుడు ఏం చేసి ఉన్నాడండి, తప్పించి ఉన్నాడు. ఈ దినాన మనం ఈ రీతిగా నేను స్తుతిస్తున్నామంటే మనం తప్పించినందుకే మనం అందరం ఇక్కడికి వచ్చి స్తుతిస్తున్నాం. అలాగే 10వ వచనం మనం చూసుకుంటే, నేను అలాగూ మాట్లాడి నమ్మిక ఇచ్చి తిని నేను మిగుల బాధపడిన వాడిని. ఎవరిపైన మనం నమ్మకం ఉంచుకోవాలి, దేవుడి పైన. మనకి శ్రమలు ఏదైనా వస్తే మనం ఫస్ట్ ఏం చేస్తాం, బాధపడతాం కదా, మనుషులను ఈజీగా నమ్మేస్తాం. మనం ఇక్కడ చూసుకుంటే, నేను మిగుల బాధపడిన వాడను, నేను తొందరపడిన వాడిని, ఏ మనుష్యుడును నమ్మదగిన వాడు కాడను కొంటుంది. మనకు బాధ వస్తే ఈజీగా మనం మనుషులను నమ్మేస్తాం, కానీ వాళ్ళు నమ్మదగిన వాళ్ళ కాదు, వాళ్ళు నమ్మదగిన వాళ్ళు అస్సలే కాదు. మనం 12వ వచనంలో చూసుకుంటే, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకు ఏమి చెల్లించదను. మన జీవితంలో ఒకసారి మనం తిరిగి చూసుకుంటే, ఆయన మనకి ఏమేమైతే మేలు చేశాడో, ఎన్నైతే ఆయన మనకు ఉపకారాలు చేశాడో మనం అవన్నీ మర్చిపోగలుగుతామా అండి? మర్చిపోలేము. మనమే ఎన్నోసార్లు చర్చ్కి రాకుండా ఆయనని స్తుతించలేని వారంలో ఉన్నారేమో. కానీ ఇక్కడ ఈ భక్తుడు ఏమంటున్నాడు, నేను ఆయనకు ఏమి చెల్లించదను, రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ఆరాధన చేసేదని. ఈ దినాన మనం ఏం చేయాలండి, రక్షణ పాత్రను చేతపుచ్చుకొని ఆయనను మనం ఆరాధించాలి, స్తుతించాలి. ఆయన మన పట్ల చేసిన ప్రతి ఒక్క మేలను, మనకు ఎప్పుడైతే రక్షణ ఉందో రక్షణ లేదో ఎప్పటి నుంచో ఆయన మన పట్ల ఎన్నో ఉపకారాలు చేసి ఉన్నాడు కదా. మనం ఈ దినాన ఆయనకి ఏం చెల్లించాలి, స్తుతులు చెల్లించాలి. ఆయనను అనేక మంది మధ్యలో మనం వెలుగెత్తి ఆయనని స్తుతించాలి. ఈ దినాన మనం ఇక్కడ కూర్చున్నామంటే అది కేవలం ఆయన కృప. మనం ఈ దినాన చర్చ్కి రావాలని అంటే ఆయన అనుకున్నాడు కాబట్టి మనం వచ్చాం. ఈ పరిస్థితిలో కూడా ఎంతగానో డస్ట్ అయినా మనం ఆయన స్తుతించడానికి వచ్చామా, రాలేదా? వచ్చాం. ఎంతోమంది చింతిస్తున్నారు, ఎలా కూర్చోవాలి చర్చ్లో, ఇంత దుమ్ము వస్తుంది, మేము ఎలా ఉండాలి, మాకు పాప వస్తుంది ఉంటుంది కదా కొంతమందికి, మేము ఎలా ఉండాలి దినాన అనుకున్నాం. కానీ మనం వచ్చాం, అది ఎవరి కృప, అది దేవుని కృప. ఇక్కడికి వచ్చిన మాత్రాన మనకి ఏ హాని జరగదు. ఇంత పొల్యూటెడ్గా ఉన్నా దేవుడు మనకు మాత్రం తోడుగా ఉంటాడు. మనం మన ఆలోచనలు, అయ్యో ఇంకోసేపు అయితే ఇంకా వర్షం పడుతుందేమో, ఇది ఇంకా ఎక్కువ అవుతుందేమో అని మనం ఆలోచించద్దు. ఎందుకు, అన్నీ చూసుకునే దేవుడు మన దేవుడు మనకు ఉన్నాడు కాబట్టి మనం దేని గురించి చింతించొద్దు. ఆయనను స్తుతించాలి, ఆయనను ఆరాధించాలి. మనం బాధపడొద్దు, కృంగిపోవద్దు. ఎందుకంటే ఆయన మనం రక్షించే దేవుడు, కాపాడే దేవుడు. ఈ చిన్న కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించిన దాకా. నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయా, నాపై కృప చూపుటకు ఏ పాటి దాననయా, నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయా, నాపై కృప చూపుటకు. నా దోషము భరించి, నా పాపము క్షమించి, నన్ను నీలా మార్చుటకు కలువరిలో మరణించి, ప్రేమించే ప్రేమమయుడా, నీ ప్రేమకు పరిమితులేవి. కృప చూపు కృపగల దేవా, నీ కృపకు
హెచ్చించుటకు నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు నీ పాటి దాననయా కష్టాల కడలిలో కన్నీటి లోయలలో నా తోడు నిలిచావు నన్నాదరించావు కష్టాల కడలిలో కన్నీటి లోయలలో నా తోడు నిలిచావు నన్నాదరించావు అందరూ నన్ను విడిచిన నన్ను విడవని యేసయ్యా విడువను ఎడబాయనని నా తోడై నిలచితివా ప్రేమించే ప్రేమామయుడా నీ ప్రేమకు పరిమితులేవి కృప చూపు కృపగల దేవా నీ కృపకు సాటి ఏది ఏ పాటి దాననయా నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు నీ ప్రేమను మరువలేనయ్యా నీ సాక్షిగా బ్రతికెదరేసయ్యా నేనొందిన నీ కృపను ప్రకటింతును బ్రతుకంతా నీ ప్రేమను మరువలేనయ్యా నీ సాక్షిగా బ్రతికెదరేసయ్యా నేనొందిన నీ కృపను ప్రకటింతును బ్రతుకంతా నేనొందిన ఈ జయము నీవిచ్చినదేనయ్యా నీవిచ్చిన జీవముకై స్తోత్రము యేసయ్యా ప్రేమించే ప్రేమామయుడా నీ ప్రేమకు పరిమితులేవి కృప చూపు కృపగల దేవా నీ కృపకు సాటి ఏది ఏ పాటి దాననయా నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు అంటే ఆ బైబిల్లో ఈ మ్యాప్ ఉంటుంది కదా అందరికి ఒక్కసారి మ్యాప్ ఓపెన్ చేస్తారా జస్ట్ అంటే నేను ఇంకా వాక్యంలోకి ఏమీ వెళ్ళకుండా పైన చెప్పేస్తున్నాను మనం ఎందుకంటే సమయం కూడా ఎక్కువ లేదు ఒకసారి ఆ మ్యాప్ దగ్గరికి వెళ్దాం అందరికీ సెకండ్ మ్యాప్ ఇస్రాయల్ నిర్గమము దారి అన్నమాట అది రెండో మ్యాప్ అది ఇస్రాయల్ నిర్గమం దారి మనం అక్కడ గమనిస్తే రామసేన నుంచి స్టార్ట్ అయ్యే వాళ్ళు ఆఖరికి యోర్దాను ఎరికో దగ్గర యోర్దాన్ నది దగ్గర ఆగేది కనిపిస్తుంది కదా మీకు అందరికీ ఇస్రాయల్ నిర్గమం దారి బైబిల్లో ఉంటుంది అందరికీ రామసేన నుంచి స్టార్ట్ అయ్యి ఆఖరికి ఎరికో యోర్దాన్ నది దాటారనమాట కానీ మనం ఇక్కడ చూసుకుంటే మధ్యలో హెష్బోను సీన్వరణ్యము హోర్మా ఇవన్నీ కూడా యోర్దాన్ నదికి దగ్గరలో లేవు ఆ హోర్మా నుంచి కొంచెం దూరమే ఎరికో పట్టణం అంటే యోర్దానికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు మళ్ళీ వెనక్కి దేవుడు తీసుకొచ్చి యోర్దానికి తీసుకెళ్ళాడు అంటే ఇక్కడ మ్యాప్లో మనకు క్లియర్ కనిపిస్తుంది అయితే యోర్దాను అనుభవము అవసరమా అనేది ఒక పెద్ద ప్రశ్న మనం వేసుకోవాలి ఎందుకు దేవుడు యోర్దాన్ నది దాటించాలి అని అనుకున్నాడు అక్కడి నుంచి హోర్మా నుంచి డైరెక్ట్ ఎరుకోకి దేవుడు తీసుకెళ్ళిపోవచ్చు అన్ని సాధ్యమే దేవునికి ఇంకా చెప్పాలంటే ఇంకా టైం కూడా ఎక్కువ తీసుకోవచ్చు దేవుడు తీసుకెళ్ళడానికి కూడా కానీ యోర్దాన్ నది దాటించాలని దేవుడు ఎందుకు అనుకున్నాడు అనేది ఒక మన ప్రశ్న మనం ఆలోచించుకోవాలి యోర్దాన్ నది దాటేటప్పుడు ఎంతమందికి ఇశ్రాయేలు ఉన్నారో నాకు తెలిసి అందరూ ఉత్సాహించుంటారు కానీ ఇద్దరు మాత్రం ఏడ్చుంటారు నాకు తెలుసు అందరూ ఆనందంగా కేకలు వేస్తూ
సంతోషంగా మనం చూసుకుంటే అక్కడ యెహోషువ గ్రంథం 3 అధ్యాయం 4 అధ్యాయం 5 అధ్యాయం మొత్తం చదువుకుంటుంటే అక్కడ నీట్గా రాయబడి ఉంటుంది అన్నమాట. దేవుడు ఎలా దాటిస్తా అన్నాడు, మిమ్మల్ని మీరు ఎలా పరిశుద్ధపరచుకోమని చెప్పారు వాళ్ళకి. తర్వాత యెహోషువ యాజకులను ముందు నిల్చోబెట్టి మందసాన్ని తీసుకుని వెళ్ళి యోర్దాను నదిలో కాలు వేసినప్పుడు యోర్దాను నది నీరు ఆగిపోవడము, అందరు దాటుకుని యోర్దాను దాటి ఎరికోకి వెళ్ళడం మనం అక్కడ చూడొచ్చు అండి 3 అధ్యాయం ఇంటికి వెళ్ళి చదువుకుంటే. అయితే ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎందుకు దాటించాల్సిన అంత అవసరం ఏమొచ్చింది అనేది ఒక ప్రశ్న మనం వేసుకోవాలి. ఎందుకంటే నది దాటకుండానే వెళ్ళిపోవచ్చు, అంత అద్భుతం చేయాల్సిన అవసరం లేకుండా దేవుడు తీసుకెళ్ళిపోవచ్చు. కానీ దాటించాల్సిన అంత అవసరం ఏమొచ్చింది అనేది ఒక ప్రశ్న. రెండవ ప్రశ్న, దాటించేటప్పుడు అందరు ఆనందంగానే ఉన్నారా అనేది ఒక ప్రశ్న మనం వేసుకోవాలి. అయితే ఆలోచించుకుంటే రెండో ప్రశ్నకు వద్దాం మనం. 2 వ్యక్తులు ఏడ్చుంటారన్నాను నేను. అందరు నవ్వుకుంటూ ఆనందంగా వెళ్ళింటే 2 వ్యక్తులు ఏడ్చుంటారు. ఆ 2 వ్యక్తులు ఎవరంటే యెహోషువ, కాలేబు. ఎందుకంటే అక్కడికి దాటేటప్పుడు ఖచ్చితంగా ఏది గుర్తొచ్చుంటుంది? ఎర్ర సముద్రం దాటేది గుర్తొచ్చింది. ఆ నది దాటేటప్పుడు 2 తప్ప ఎవరు లేరు. ఇప్పుడు ఆ ఎర్ర సముద్రం దాటిన 6 లక్షల కాల్బలంలో వీరిద్దరు తప్ప యోర్దాను నది దాటింది ఎవరు లేరు. అదొక ప్రశ్న మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది. యోర్దాను నది దాటించడానికి దేవుడు ఎందుకు పూనుకున్నాడంటే, అక్కడ ఉన్న వాళ్ళంతా కొత్త తరం, పాత తరము అరణ్యంలో గతించుకున్నారు. వాళ్ళు విన్నారు కేవలం ఏమని విన్నారు? దేవుడు ఎర్ర సముద్రాన్ని దాటించాడు, ఫరో రథములు వస్తే వారిని ఎర్ర సముద్రంలో ముంచేశాడు. తర్వాత మిరియాము గిలత కప్పడు పట్టుకుని స్తుతించింది, ఒక సైడ్ ఏమో మోషే స్తుతించాడు అని వాళ్ళందరూ విన్నారు. కానీ కళ్ళారా చాలామంది చూడలేరు. మేబీ చిన్నపిల్లలు ఉండొచ్చు, ఎందుకంటే అక్కడ రాయబడి 6 లక్షల కాల్బలం. 6 లక్షల కాల్బలం అంటే 20 సంవత్సరాలు పైన ఉన్న వాళ్ళు దాటారు. అంటే అప్పుడు చిన్నపిల్లలు, అంటే మేబీ 20 years బిలో ఉండొచ్చు, లేకపోతే అప్పటికి ఇంకా పుట్టలేకుండొచ్చు. పుట్టిన వారందరూ దాటింది ఎవరంటే ఎక్కడంటే యోర్దాను నది దాటారు. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ యోర్దాను నది దాటేది 2nd generation. అంటే దేవుడు మరి ఒకసారి దాన్ని ఏంటంటే రిపీట్ చేయడం మనం చూస్తున్నాం. ఎట్లయితే ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడో యోర్దాను నదిని కూడా పాయలు చేస్తున్నాడు. ఎందుకంటే అక్కడ ఉన్నది 1st generation కాదు, 2nd generation. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఎక్కువ శాతము 1st generation కాదు. అంటే దేవుడు మనం ఇప్పుడే తెలుసుకోలేదు, మన తండ్రిలో మన తాతో తెలుసుకున్నారు. మనము 3rd, 4th, 2nd generationలో ఉన్నాం. జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటిదంటే, మనము వాళ్ళు అనుభవించారు, లేదా వాళ్ళు దేవుని మహిమను పొందుకున్నారు, లేదా వాళ్ళు దేవుళ్ళు నడిచారు, లేకపోతే వాళ్ళకి దేవుడు అలాంటి శక్తిని ఇచ్చాడు, లేకపోతే వాళ్ళు కలలు కన్నారు, లేకపోతే వాళ్ళు దర్శనాలు చూశారని చెప్పుకోవడం కాదు. కానీ మనము ఆ మార్గంలోకి వెళ్ళాలని దేవుడు ఆశపడుతున్నాడు. అంటే యోర్దాను నది ఎలాగైతే పాయలు చేసి 2nd generation దేవుడు నడిపించాడో, వాళ్ళు అప్పటి వరకు మాట్లాడుకున్నారు, మా పితరులను దాటించాడు. మనం చూసుకుంటే కీర్తనలో ఎన్ని చోట్ల రాయబడి ఉంటుందంటే, ఫరో సైన్యాన్ని నుంచి మా పితరులను రక్షించిన దేవుడు, ఫరో సైన్యాన్ని ముంచేసిన దేవుడు అని మాట్లాడుకుంటూ దేవుడు ఏమంటున్నాడంటే, లేదు కరెక్టే, మీ పితరులను నేను దాటించాను, పితరులకు అనుభవం ఇచ్చాను, నేను వాటితో సరిపెట్టాను, నేను మీకు కూడా అనుభవం ఇస్తాను నేను అని చెప్పి 2nd generation కిడ్స్ని దేవుడు ఏం చేశాడంటే అక్కడ యోర్దాను నది, అంటే ఒక రకంగా చెప్పుకోవాలనుకుంటే బాప్తిస్మము అనే అనుభవంలో నుంచి దేవుడు వారిని తీసుకెళ్ళినట్టు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంటే మెయిన్ ఏంటిదంటే, 1st generation నుంచి 2nd generationకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే పలచబడిపోతుంటుంది విశ్వాసం అనేది, లేదా దేవునితో ఉన్న సంబంధము ఒకలాంటి లేయర్ లాగా వచ్చేస్తుంది. మనం దేవునితో ఇప్పుడు చెప్పాలంటే అన్యులు ఎవరైనా దేవుని దగ్గరికి వచ్చారంటే వారు చూపించే విశ్వాసము, లేదా మన తాతలు మన ముత్తాతల నుంచి మనం దేవుని పొందుకున్నప్పుడు మనకి దేవుడు ఒక చిన్నగా చులకనలాగా అయిపోతుంటుంది. వారు చూపించే విశ్వాసము, వారు పాటించే పద్ధతులు మనం పాటించలేకపోతున్నాం. దేవుడు ఈరోజు అంటే దేవుడు నాతో మాట్లాడిన విషయం, ఎందుకంటే ఇది ఎవరికో చెప్పాల్సిన వాక్యం కాదు, ఇది నాకే దేవుడు నాతో మాట్లాడిన వాక్యాన్ని నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మా నాన్నమ్మ దేవునిలో ఉంది, మా నాన్న దేవునిలో ఉన్నారు అనుకుంటే నాకు సరిపోదు. నేను దేవునిలో ఉండాలి, వాళ్ళకి దేవుడి నుంచి వాళ్ళు ఎలా అయితే పొందుకున్నారో నేను అలానే పొందుకోవాలని దేవుడు యోర్దాను ఒక ఎపిసోడ్ని దేవుడు నాకు చూపించాడు. అయితే ముఖ్య అంశం ఏంటిదంటే ఈరోజు హెబ్రీ 9:15 ఇంటికి వెళ్తే చూసుకోండి. ఈరోజు అంటే తీయాల్సిన అవసరం లేదు. హెబ్రీ 9:15 ఒకటి, తర్వాత గలతీ 3:9,
మూడోది వచ్చేసి 1 తిమోతి 2:3 వచ్చింది. ఈ మూడిట్లో మనం చూసుకుంటే ఒక వ్యక్తి కనబడతాడు మనకి. ఎవరంటే యేసుప్రభు వారు మధ్యవర్తిగా కనబడతారు అన్నమాట. దేవునికి నరునికి మధ్యవర్తి ఒకడే. ఆ ఒక్కడే ఎవరంటే యేసుప్రభు వారు. గలతీలో చూసుకుంటే మధ్యవర్తులు మనకు అనేక మంది ఉన్నారని మాకు రాయబడి ఉంటుంది. అక్కడ ఒకరు లేరు మనకి మధ్యవర్తులు, చాలామంది ఛాయలుగా ఉన్నారు, కానీ దేవుడు ఒక్కడే. కానీ దేవునికి నరునికి మధ్యవర్తి కావాలంటే ఒక్కడే ఉండాలి. చాలామంది ఛాయలుగా ఉండడం మనకి పనికిరాదు. ఒక్కడే ఎవరంటే యేసుప్రభు వారు. మనం పాత నిబంధనలు చూసుకుంటే మధ్యవర్తి చాలామంది ఉన్నారు. నోవాహు నుంచి ఆరంభించుకుంటూ వస్తే నోవాహు మధ్యవర్తిగా వ్యవహరించాడు, ఓడని కట్టాడు. తర్వాత అబ్రహాం మధ్యవర్తిగా ఉన్నాడు. ఇప్పటికీ మనం అబ్రహాం సంతానంలో చేర్చబడుతూనే ఉన్నాము. తర్వాత మోషే గారు వచ్చారు, తర్వాత యెహోషువ ఉన్నారు, గిద్యోను ఉన్నాడు, సమూయేలు ఉన్నారు మధ్యవర్తిగా. ఈ విధంగా చూసుకుంటే అనేక మంది మధ్యవర్తులుగా దేవుడు ఉన్నారు. కానీ మాట్లాడేది ఇక్కడ దేవుడు ఏమంటున్నారంటే నరునికి దేవునికి మధ్యవర్తి ఒక్కడే. అక్కడ హెబ్రీలో ఏమని రాయబడి ఉంటుందంటే మరణ శాసనం ఎక్కడ రాయబడి ఉన్నదో అక్కడ రాసిన వారి మరణము సత్యం. అప్పుడే దానికి విలువ ఉంటుంది. నిన్న ధ్యానించేటప్పుడు ఒక విచిత్రమైన విషయం నాకు అనిపించింది. ఏంటిదంటే దేవుడు అంత గొప్ప స్థానంను వదిలేసి నరునిగా వచ్చాడు. మనం ఫిలిప్పి 2వ అధ్యాయం మొత్తం చూసుకుంటే సింపుల్గా రాయబడి ఉంటుంది. మనం సింపుల్గా అనుకుంటాం దేవుడు మహిమను వదిలేసి మానవ రూపంకి వచ్చాడని. నేను అనుకుంటే అది ఇర్రివర్సిబుల్. ఒకవేళ దేవుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మధ్యలో నా వల్ల కాదని వెళ్ళిపోవడానికి లేదు. ఎందుకంటే హెబ్రీ 9వ అధ్యాయం ఆఖరి వచ్చిన మనం చూసుకుంటే అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే తను జయించిన తర్వాత మనం చాలాసార్లు చూసుకున్నాం కూడా. ఎక్కడ మత్తయి 20వ అధ్యాయంలో, క్షమించాలి, లూకా 20వ అధ్యాయంలో లాస్ట్లో, అంటే మత్తయి ఆఖరి అధ్యాయం లేదా లూకా మార్కు ఆఖరి అధ్యాయంలో మనం చూసుకుంటే అక్కడ దేవుడు తిరిగి లేచిన తర్వాత మార్త వచ్చి ముట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే ఏమంటాడంటే దేవుడు అక్కడ, అమ్మ నేను ఇంకా దేవుని దగ్గర కనపరచుకోవడానికి వెళ్ళలేదు, నన్ను తాకవద్దు అంటాడు. కానీ తోమా దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం ఏళ్ళు పెట్టి చూడమంటాడు. అంటే ఆ గ్యాప్లో వెళ్ళి వచ్చేసాడు దేవుడు. అంటే మనకి జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు మాదిరిగా ఉన్నాడు మనకి. ఏం మాదిరిగా ఉన్నాడు? మధ్యవర్తిగా. దేనికి మధ్యవర్తిగా ఉన్నాడు అంటే మనము నిర్గమకాండము నీట్గా చదువుకుంటే ఇక్కడంటే ప్రత్యక్ష గుడారం మనము అంటే పాత నిబంధన కదా, మనకి సంబంధం లేదు, పాత నిబంధనలు ఏవో జరిగినాయి మనకి సంబంధం లేదు అనుకోవడానికి లేదు. ఆ నిబంధన మందసం కానీ లేకపోతే దేవుడు కట్టిన గుడారము చూస్తే క్రీస్తునకు సాదృశ్యంగా ఉంది. మనకి యేసు ప్రభు వారికి సాదృశ్యంగా ఉంది. అక్కడ మనం చూసుకుంటే ఏముంటుంది, అతి పరిశుద్ధ స్థలంలో నిబంధన మందసం ఉంటుంది, పరిశుద్ధ స్థలంలోకి వస్తే సన్నిధి రొట్టెల బల్ల ఉంటుంది, తర్వాత దీపస్తంభం ఉంటుంది, ధూపవేదిక ఉంటుంది. ఆవరణంలోకి వస్తే ఇత్తడి బలిపీఠం పెద్దది ఉంటుంది, తర్వాత ఇత్తడి గంగాళం ఉంటుంది. ఇవన్నీ యేసు ప్రభు వారికి సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు మనం అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలంటే బలిపీఠం మీద బలి అర్పించబడాలి, తర్వాత ఇత్తడి గంగాళంలో నీళ్ళతో శుద్ధీకరణ చేయాలి, అప్పుడు పరిశుద్ధ స్థలంలో ఎంటర్ అవుతాము. పరిశుద్ధ స్థలంలో సన్నిధి రొట్టెల బల్ల ఉంటుంది. అంటే సహవాసం అప్పుడు చేయగలం దేవునితో. సహవాసం చేస్తూ పక్కన దీపస్తంభం ఉంటుంది. దీపస్తంభంలో నూనె అంటే పరిశుద్ధాత్మను పొందుకొని మనం వెలిగింపబడినప్పుడు మాత్రమే ధూపవేదిక దగ్గరికి వెళ్ళగలుగుతాం. ధూపవేదిక అంటే ఏంటిదండి? స్తుతి. మనం ఇప్పుడు ఏదైతే చేస్తున్నామో స్తుతి చేయడానికి ఇంత ప్రాసెస్ కావాలి. మనం సింపుల్గా నుంచుని పాట పాడేసి లేకపోతే దేవుని గురించి ఏదో చెప్పేసి లేకపోతే ఒక మాట మాట్లాడేస్తే అవ్వదు. ఇంత ప్రాసెస్, దేవుడు ఇంత ప్రాసెస్ పైనుంచి దిగొచ్చి చేశాడు మన కొరకు. ఏంటిదంటే ప్రాసెస్, ఇత్తడి బలిపీఠం మీద బలి అర్పించబడాలి, ముందుకు వచ్చిన తర్వాత శుద్ధీకరణ పొందాలి మనము, అప్పుడు పరిశుద్ధ స్థలంలోకి ఎంటర్ అయ్యి సన్నిధి రొట్టెలతో దేవుని యొక్క సహవాసంలో ఉంటూ పరిశుద్ధాత్మను పొందుకుని మనం వెలిగింపబడుతుండాలి. అప్పుడు స్థుతించాలి. అప్పుడు స్థుతించాలి. లేకపోతే ఆ స్థుతి దేవునికి అవసరం లేదు. ఎందుకంటే మనం చూసుకుంటే అహరోను 2 కుమారులు మనం చూసుకోవచ్చు. ఇప్పుడు రిఫరెన్స్లు అవసరం లేదు. 2 కుమారులు దేవుడు అగ్ని చేత చంపేస్తాడు. తెలిసే ఉంటుంది మీకు అందరికీ. దేవుడు అగ్నిని దింపి పైన దింపి చంపేస్తాడు. ఎందుకు చంపేస్తారు దేవుడు? ఎందుకంటే వాళ్ళు అన్ని అగ్నిని తీసుకొచ్చినట్టు మనకు అక్కడ చూస్తాం. అన్ని అగ్ని అంటే అక్కడ ఏదైతే ధూపార్తి ఉందో అక్కడ ఇక్కడ మనకి ఏమంటారంటే
తెలుగులో సింపుల్గా దీపవేదిక అని రాయబడింది, ధూపవేదిక, క్షమించాలి, ధూపవేదిక అని. కానీ ఇంగ్లీష్లో చూస్తే ఆల్టర్ అనే ఉంటుంది అక్కడ, అంటే బలిపీఠం అనే ఉంటుంది అక్కడ కూడా ఇంగ్లీష్లో. బయటేమో ఇత్తడి ఆల్టర్ అని ఉంటుంది, ఇక్కడ వచ్చేసరికి బంగారపు ఆల్టర్, అంతే తేడా. ఆల్టర్ అంటే రెండు బలిపీఠాలు. వాళ్ళ బలిపీఠానికి తీసుకొచ్చిన అగ్ని అన్ని అగ్ని. కానీ దేవుడు చెప్పిన ప్రకారం అగ్ని ఎక్కడి నుంచి రావాలంటే బయట ఏదైతే ఇత్తడి బలిపీఠం ఉందో ఆ బలిపీఠం నుంచి అగ్ని రావాలి. అంటే బయట ఇత్తడి బలిపీఠం మీద బలి ఎవరు అర్పించబడ్డారు? యేసు ప్రభువు. అంటే మనం స్తుతించడానికి, ఆయన చనిపోవడానికి డైరెక్ట్ రిలేషన్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడేది ఏంటిదంటే, దేవుడు తనంతట తాను తగ్గించుకుని నరుడిగా మధ్యవర్తిగా, అంటే మధ్యవర్తులు అనేక మంది ఉన్నారు. ఇప్పుడు మోషేని దేవుని మనం పక్క పక్కన పెట్టుకుంటే చాలా సిమిలారిటీస్ ఉంటాయి. మోషే పుట్టినప్పుడు పిల్లల్ని చంపేయాలనుకున్నారు, యేసుప్రభు వారు పుట్టినప్పుడు పిల్లల్ని చంపేయాలనుకున్నారు. మోషే సకల విద్య ప్రావీణ్యం గలవాడు. యేసుప్రభు వారు మనుషుల దయందు దేవుని దయందు ఎదుగుతూ సకల విద్యలో ప్రావీణ్యం గలవారు. 8 సంవత్సరాలుగా ఆయన మాట్లాడినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరైనా ఈయన వడ్రన్ కుమారుడు కాదా, ఇంత చిన్న పిల్లవాడి మాకెలా చెప్పగలుగుతున్నారు అని మాట్లాడటం మనం గమనిస్తాం. మోషే ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, ఆ ఇల్లు కట్టిన వారు యేసుప్రభు. అంటే ఇలా కంపారిజన్ చూసుకుంటే చాలా వస్తాయి మనకు కంపారిజన్. అంటే సమయం మనకు లేదు కాబట్టి త్వరగా కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. అంటే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం స్తుతిస్తున్నాము, స్తుతి దగ్గరికి రావాలంటే చాలా స్టెప్స్ ఉంటాయి దానికి. ఆ స్టెప్స్ దేవుడే మన కోసం ఏర్పరిచాడు, మనంతటి మనం చేయలేకపోతున్నాం. అంత క్లియర్గా చెప్పినా సరే అహరోన్ కుమారులు ఏం చేశారు? చేయలేకపోయారు. తేలిగ్గా తీసుకున్నారు, బయట అగ్ని తీసుకొచ్చారు. దేవుడికి అప్పుడప్పుడు ఆ పైనుంచి అగ్ని కురిపించాడు, దహించేశాడు వాళ్ళని చెప్పాలంటే. ఎందుకంటే దేవుడు చెప్పింది ఏంటంటే, బయట ఉన్న బలిపీఠంలో అగ్ని తీసుకొచ్చి నా వేదిక మీద వేస్తేనే నాకు ఇంపైన సువాసనగా ఉంటుంది. వేరే ఏదో అగ్ని తీసుకొస్తే నాకు సంబంధం. అంటే మనం స్తుతిస్తున్నామంటే దానికి ఆధారం ఏమై ఉండాలంటే, క్రీస్తు ఏదైతే చనిపోయారో, క్రీస్తు చిందించిన రక్తము, ఆ రక్తము మీద ఆధారపడి మనము తర్వాత ముందుకు వస్తూ శుద్ధీకరణ జరుగుతుండాలి. ఎప్పటికప్పుడు పవిత్రత. అంటే ఇప్పుడు ఒకసారి బలి అర్పించిన తర్వాత మళ్ళీ కాళ్ళు కడుక్కోవడం ఎందుకంటే నాకు అర్థం కాదు. మామూలుగా అక్కడ బలిపీఠం పెట్టారు, ఇద్దరు బలిపీఠము. అక్కడ పశువుని శుభ్రంగా చంపేసి శుభ్రం చేసేసి అక్కడ పెట్టేసి కొన్ని వస్తువులు కూడా వేస్తారు దాని మీద, స్మెల్ ఎక్కువ రాకుండా. తర్వాత అగ్నితో కాల్చిన తర్వాత వచ్చి ఇత్తడి గంగాళంలో నీళ్లు తీసుకుని కాళ్ళు చేతులు కడుక్కొని పరిశుద్ధ స్థలంలోకి ఎంటర్. ఆ కాళ్ళు చేతులు కడుక్కునేది శుద్ధీకరణ ప్రాసెస్, శాంక్టిఫికేషన్ అంటాం మనం. ఫస్ట్ది సాక్రిఫైస్. దేవుడు ఏదైతే మన కోసం చనిపోయి తనంతట తాను బలిగా అర్పించుకున్నాడో అది ఒక్కసారి జరుగుతుంది. అక్కడ ప్రతిసారి లేదా సంవత్సరానికి ఒకసారి పాప పరిహార్థమై ప్రధాన యాజకులు చేసేవాళ్ళు. కానీ మన ప్రధాన యాజకుడు ఒక్కసారి చనిపోయి, కానీ ఏదైతే గంగాళం ఉందో కాళ్ళు చేతులు కడుక్కునే ప్రాసెస్, అది మాత్రం శుద్ధీకరణ అనుదినం జరుగుతుంది. అది జరిగిపోయింది. మనం చేయాల్సింది ఏంటంటే, మన చేతుల్లో ఉన్నది ఏంటిదంటే అనుదినము శుద్ధీకరణ చేసుకుంటూ ఉండాలి. అనుదినము సన్నిధి రొట్టెలలో వెళ్ళి దేవునితో సహవాసం చేస్తుండాలి. దేవుడే మన పోషకుడు. అంటే అక్కడ రొట్టెలు ఎందుకు పెడతారండి? దేవుడు తింటాడనా? కాదు కదా. ఆ రొట్టెలు ఎందుకు పెడతారంటే నిన్ను పోషించేవాడిని నేనని తెలియడం. అక్కడ రాయబడి ఉంటుంది మనం చూసుకుంటే. ఇక్కడ 23వ అధ్యాయం 24వ అధ్యాయం నిర్గమకాండంలో మీరు వెళ్ళి చదివితే అక్కడ రాయబడి ఉంటుంది ఏంటంటే, ఆ రొట్టెలు నేను నిన్ను పోషిస్తాను అన్నదానికి జ్ఞాపకార్థంగా అక్కడ ఉంచమని చెప్తాడు దేవుడు. ఆ రొట్టెలు మనకేంటంటే సహవాసం, క్రీస్తే కదండి రొట్టె. అన్నీ మనం చూసుకుంటే క్రీస్తే. మనం పవిత్రపరిచేది వాక్యము, వాక్యం అంటే క్రీస్తే. మనతో సహవాసం చేసేది వాక్యము, రొట్టె. వాక్యమే కదండి రొట్టె, క్రీస్తే. తర్వాత ఇక్కడ పరిశుద్ధాత్ముడు కనిపిస్తారు మనకి. ఏంటిది అది? దీపస్తంభం. దీపస్తంభంలో నూనె ఉంటుంది. నూనె పోయడము ఎంత ఇంపార్టెంటో ఒత్తు కచ్చించడం అంత ఇంపార్టెంట్. అందుకే అక్కడ ఏమని రాయబడి ఉంటుంది అంటే, అహరోను పొద్దున సాయంత్రం 2 సార్లు వచ్చి ఆ ఒత్తుని కట్ చేయాలి, మళ్ళీ మంట ఎలుగుతుందో లేదో చూసుకోవాలి. ఎందుకంటే ఒత్తు కట్ చేయకపోతే మంట ఆరిపోతుంది. అందరికి తెలిసింది. అంటే మన జనరేషన్ కిడ్స్ తెలియదు, కానీ పాత వాళ్ళందరికీ తెలుసు ఒత్తు కట్ చేయడం ఎంత ఇంపార్టెంట్, నూనె పోయడం ఎంత ఇంపార్టెంట్, ఒత్తు కట్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. ఆ ప్రూనింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఇంపార్టెంట్ మన జీవితంలో. మనము పరిశుద్ధాత్మని లేదా వాక్యం ఎంతైతే తీసుకుంటామో
మనకి తీసుకున్నప్పుడు తెలుసు మనలో ఏం కట్ చేసుకోవాలనేది, అది కట్ చేసుకుంటూ ఉండాలి. అది కట్ చేసుకుంటూనే ఆ ధూపార్తి దగ్గరికి వెళ్ళాలి, అంటే స్తుతి ఆగమన దగ్గరికి. ఇవన్నీ జరిగిన తర్వాత స్తుతించాలి. దేవుడు నన్ను రక్షించేసాడు అని స్తుతిస్తే ఆ స్తుతి దేవుడు తీసుకోడు, అది దేవుడు మాట్లాడడం మనతో. స్తుతి ఎప్పుడు తీసుకుంటాడంటే దేవుడు మనం రక్షించాడు కరెక్టే, మనం పవిత్రపరుచుకుంటూ ఉండాలి, సహవాసం చేస్తూ ఉండాలి, పరిశుద్ధాత్మను పొందుకొని మనం సరి చేసుకున్న తర్వాత స్తుతిస్తేనే దేవుడు తీసుకుంటాడు. లేకపోతే దేవుడు తీసుకోడు. ఇంకా మనకే అది కీడు. ఎంత కీడు అంటే అహరోన్ కుమారుని చూస్తున్నాం మనం. వాళ్ళు తేలిగ్గా తీసుకున్నారు, అన్ని అగ్నిని తీసుకొచ్చారు. ఏముందిలే, అన్నీ ఉన్నాయి కదా, నేను దేవుడు చెప్పింది అన్ని వస్త్రాలు వేసుకున్నాను, నీట్గా అన్నీ కట్టుకున్నాను, తర్వాత సుగంధ ద్రవ్యాలు అన్నీ తీసుకున్నాను. అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే ధూపవేదిక మీద వేయాల్సిన సుగంధ ద్రవ్యాలు ఒక డిఫరెంట్ మిక్చర్ అన్నమాట. అది ఎక్కడ వాడకూడదు. దేవుడు ఇప్పుడు అది చేద్దామని మనం చేయలేము. అప్పుడు వాడే వస్తువులను దేవుడు ఒక డిఫరెంట్ మిక్చర్ తీసుకొచ్చాడు. మోషేకి అహరోన్కి ఏం చెప్తారంటే ఈ డిఫరెంట్ మిక్చర్ని మీరు కేవలము నా దీపవేదిక మీదకే వేయాలి, మీ ఇంట్లో కానీ లేకపోతే ఈ మిక్చర్ ఇంకెక్కడ వాడకూడదు. వాళ్ళు అవన్నీ తీసుకొచ్చారు. అమ్మ దేవుడు చెప్పిన మేము అన్నీ తెచ్చాము, ఏముందిలే అగ్ని ఏముంది, అగ్గి పెట్టలో గీకేస్తే అయిపోతుంది. అగ్ని చాలా ఇంపార్టెంట్. అగ్ని ఎక్కడి నుంచి రావాలంటే స్టార్టింగ్లో ఉంది అక్కడి నుంచి. అంటే మనం ఆలోచించాల్సింది ఏంటంటే మనం ఆరాధించేటప్పుడు కళ్ళు మూసుకున్నప్పుడు మన స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ ఉండాలంటే క్రీస్తు మరణం, క్రీస్తు పునరుత్థానం, అక్కడ స్టార్టింగ్ ఉండాలి. తర్వాత మన గీత ఎక్కడికి రావాలంటే పవిత్రపరుచుకుంటూ సహవాసములో ఉంటూ తర్వాత మనము కత్తిరించుకుంటూ పరిశుద్ధాత్మలో కత్తిరించుకుంటూ స్తుతిస్తే అప్పుడు ఆ స్తుతి యాగం దేవుని దగ్గరికి వెళ్తుంది. లేకపోతే దేవుడు నాకు వద్దంటాడు. దేవుడు యెషయా గ్రంథంలో ఏమంటాడు, మీరు పెదవులతో ఆరాధిస్తున్నారు కానీ మీ మనసు నాకు చాలా దూరంగా ఉంది. ఎందుకంటున్నారు దూరంగా ఉందని? అగ్ని అక్కడి నుంచి తీసుకోవట్లేదు. మీలో పవిత్రత లేదు, మీలో శుద్ధీకరణ లేదు, మీలో కత్తిరించుకోవడం లేదు, పరిశుద్ధాత్మను పొందుకున్నా అనుకుంటున్నారు కానీ పొందుకోవట్లేదు. వచ్చి ఆరాధిస్తానంటే నాకెందుకు, వచ్చి వాక్యం చెప్తానంటే నాకెందుకు? దేవుడు నాతో మాట్లాడింది మీతో మాట్లాడుతున్నాను. వాక్యం చెప్పాలన్నా లేకపోతే ఆరాధించాలన్నా కనీసం దేవుని మాట పలకాలన్నా మనకి కావాల్సిన మినిమం అర్హత ఏంటిదంటే అక్కడ అగ్ని. తర్వాత ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ మనం ఫాలో అయినప్పుడు మాత్రమే దేవుడు మనల్ని స్వీకరించడానికి ఒక ఆస్కారం ఉంటుంది. లేకపోతే మనలో ఏం మంచి ఉందని దేవుడు తీసుకోవడానికి ఇవేమీ లేకుండా ఇవేమీ చేయకుండా మనంతటి మనము హెచ్చించుకున్నా లేకపోతే మనంతటి మనం ప్రదర్శించుకున్నా ఏం లాభం ఉండదు. మనకు ఒక ఉపయోగం ఉండదు, ఇతరులకు ఇంకా ఉపయోగం ఉండదు మన జీవితంలో. దేవుడు నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయా, నాపై కృప చూపుటకు ఏ పాటి దాననయా, నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయా, నాపై కృప చూపుటకు నా దోషము భరించి నా పాపము క్షమించి నన్ను నీలా మార్చుటకు కలువరిలో మరణించి ప్రేమించే ప్రేమమయుడా, నీ ప్రేమకు పరిమితులేవి, కృప చూపు కృపగల దేవా, నీ కృపకు సాటి ఏది? నీ పాటి దాననయా, నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయా, నాపై కృప చూపుటకు నీ పాటి దాననయా, కష్టాల కడలిలో కన్నీటి లోయలలో నా తోడు నిలిచావు, నన్నాదరించావు. కష్టాల కడలిలో కన్నీటి లోయలలో
ఆదరించావు. అందరూ నన్ను విడిచిన నన్ను విడవని యేసయ్యా, విడువను ఎడబాయనని నా తోడై నిలచితివా. ప్రేమించే ప్రేమామయుడా, నీ ప్రేమకు పరిమితులేవి. కృప చూపు కృపగల దేవా, నీ కృపకు సాటి ఏది. ఏ పాటి దాననయా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. నీ ప్రేమను మరువలేనయ్యా, నీ సాక్షిగా బ్రతికెదరేసయ్యా. నేనొందిన నీ కృపను ప్రకటింతును బ్రతుకంతా. నీ ప్రేమను మరువలేనయ్యా, నీ సాక్షిగా బ్రతికెదరేసయ్యా. నేనొందిన నీ కృపను ప్రకటింతును బ్రతుకంతా. నేనొందిన ఈ జయము నీవిచ్చినదేనయ్యా, నీవిచ్చిన జీవముకై స్తోత్రము యేసయ్యా. ప్రేమించే ప్రేమామయుడా, నీ ప్రేమకు పరిమితులేవి. కృప చూపు కృపగల దేవా, నీ కృపకు సాటి ఏది. ఏ పాటి దాననయా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు.